నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా పెద్ద చిత్ర యూనిట్ అయితే ఒక స్పెషల్ గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే రామ్ చరణ్ గారి బర్త్డే ఈరోజు, దీనికోసం పెద్ద యూనిట్ మొత్తం ఒక స్పెషల్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది సార్? అంటే రామ్ చరణ్ ఈరోజు ఆయన బర్త్డే, అలాగే బర్త్డే సందర్భంగా శ్రీరామనవమి రావటము, రెండోది రామ్ చరణ్ అనే పేరులోనే ఆ పేరు విన్న ఎవరికైనా అర్థమయ్యేది హనుమంతుడి పేరు. అయితే ఈ గ్లిమ్స్లో ఆయన పోస్చరు ఆంజనేయ స్వామిని పోలి ఉండటం అనేది ఒక స్పెషల్ గిఫ్ట్గా మారిపోయింది. అది ఆయన అభిమానులకు మాత్రమే కాదు, మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులకు కూడా. అందుకని ఇలా ఈ గ్లిమ్స్ ద్వారా మనం జనాలను కనెక్ట్ చేసుకోవచ్చు అనుకున్నారు. వాళ్ళ వ్యూహం వర్కౌట్ అయింది. జనాలు విపరీతంగా చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వ్యూస్ని రాబడుతోంది. అది ఇవన్నీ కలిసి రావటం అనేది ఈ సినిమాకి కూడా కలిసి వచ్చేటువంటి అంశంగా మాట్లాడుతున్నారు. ఇది ఇప్పటి వరకు పెద్ద సినిమా గురించి ఇదేదో క్రికెట్ నేపథ్యంలో నడిచేటువంటి కథ అనే అందరికీ తెలుసు. కానీ టోటల్గా అనేక స్పోర్ట్స్కు సంబంధించిన వ్యవహారాలు, అనేక స్పోర్ట్స్ ఇందులో ఉండబోతున్నాయి అనేది కేవలం క్రికెట్కు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. ఇది అంటే కుస్తీకి సంబంధించిన లేదు, మొత్తంగా క్రీడా ప్రపంచానికి సంబంధించిన కథ ఇది. అందుకని ఇందులో ఒక మల్ల యుద్ధ యోధుడిగా కనిపిస్తున్నాడు ఈ గ్లిమ్స్లో రామ్ చరణ్. అందులో డైలాగ్ ఉంది, అంటే కుస్తీ పోటీ అంటే ఏదో బ్యాట్ పట్టుకుని ఎదురెళ్ళి బాలుని కొట్టడం కాదు అంటే అవతల వైపు నుంచి డైలాగ్ అది. అవును సార్. అన్నప్పుడు ఆటే నా పొగరు అనేటువంటి ఒక కౌంటర్ ఇస్తాడు ఈయన. ఆటే నా పొగరు అంటాడు తప్ప క్రికెటే నా పొగరు అనడు. అనటం అంటే ఏ క్రీడనైనా ఒకటిగానే చూసి ప్రతి క్రీడలోనూ ప్రావీణ్యం సంపాదించి ఆ ఏరియాలో తన జెండా ఎగరేసేటువంటి ఒక క్యారెక్టర్. ఇది ఈ మధ్య కాలంలో పెద్ద నుంచి వచ్చినటువంటి ఒక ఇన్స్పిరేషనల్ లేకపోతే మోటివేషనల్ సాంగ్ ఒకటి వచ్చింది. రెహమాన్ గారే పాడారు అది. కాబట్టి ఆ పాటలో మొత్తం ఊళ్ళో ఉన్న యూత్ని ఇన్స్పైర్ చేసి వాళ్ళందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి ఏదో యాక్టివిటీలోకి దింపుతున్నటువంటి హీరో కనిపించాడు. ఏ నేపథ్యంలో దేనికోసం ఈ యుద్ధం జరుగుతోంది, ఎందుకోసం ఆయన ఇవన్నీ చేస్తున్నాడు అనేది సినిమాలో చెప్తాడు బుచ్చిబాబు గారు. కానీ ఈరోజు ఈ మల్ల యుద్ధ యోధుడిగా ఆయన్ని ప్రదర్శించడంతో పాటు ఆ గద పట్టుకుని కూర్చునేటువంటి పోస్చర్, అది అభిమానుల్ని ఇప్పుడు అట్రాక్ట్ చేసింది గ్లిమ్స్లో. అది సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది అని చెప్తున్నాడు ఆయన బుచ్చిబాబు. కనుక ఈ లెవెల్ ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది సినిమాలో అనేది చెబుతూ ఈ గ్లిమ్స్లో ఆయన బాడీ లాంగ్వేజ్ బాగుంది, ఆయన సాలిడ్ పర్సనాలిటీ బాగుంది. ఇవన్నీ పెద్ద మీద ఇప్పటివరకు ఉన్నటువంటి అంచనాలన్నీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు ఇది. నిన్న అభిమానులతో కూడా మాట్లాడాడు. ఆయన షూటింగ్ స్పాట్కి వచ్చాడు రామ్ చరణ్. ఆయన కంటికి ఏదో చిన్న గాయమైంది, దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా అయిపోయింది. ఆ ట్రీట్ చేసినటువంటి డాక్టర్ గారిని చిరంజీవి గారు అభినందిస్తూ ట్వీట్ చేశాడు. ఆయన డాక్టర్ని అభినందిస్తూ ట్వీట్ చేస్తే గాయం ఏదో పెద్దది అనుకున్నారు అందరూ. పెద్ద గాయమేం కాదు, చిన్న గాయమే. ఆయన ఇమ్మీడియట్గా నిన్న సాయంత్రమే సెట్కి వెళ్ళిపోయాడు. షూటింగ్ మొదలైపోయింది, జరుగుతోంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 30వ తారీఖు అనే డేట్ నుంచి డీవియేట్ కావడం లేదు. నిన్నంతా పుకార్లు వచ్చినాయి, అంటే ఇది డేట్ మారే అవకాశం ఉంది, 15వ తారీఖు వరకు షూటింగ్ జరిగే ఛాన్స్ ఉంది, ఇంకొక సాంగ్ పిక్చరైజ్ జరగాల్సింది ఉంది, ఒక ఐటమ్ సాంగ్ పిక్చరైజ్ కావాలి, ఇంకా గ్యాప్ ఉంది. కాబట్టి ఇవన్నీ అయ్యేసరికి ఎలాగో 15 అవుతుంది. 30వ తారీఖు లోపు వీళ్ళు విఎఫ్ఎక్స్ ఇవన్నీ కలిపి చేయటం సాధ్యం అయ్యే వ్యవహారం కాదు. ఈ సినిమా పోస్ట్ పోన్ అయి మేకి వెళ్ళే ఛాన్స్ ఉందని మాట్లాడారు చాలామంది. ఈరోజు గ్లిమ్స్లో ఇలాంటి పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ వాళ్ళు గ్లిమ్స్లో మరొకసారి ప్రత్యేకంగా ఏప్రిల్ 30వ తారీఖు థియేటర్లోకి వస్తున్నామని ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు జనాలకు ఉన్నటువంటి అన్ని రకాల కన్ఫ్యూజన్స్ తొలగిపోయినాయి. నిన్న రామ్ చరణ్ అభిమానులు
శిల్పారామం వేదికగా సమావేశం అయ్యారు. వాళ్ళు మెగా యూత్ ఫోర్స్ అనేటువంటి పేరుతో ముందుకు రాబోతున్నారు. దీనికి సంబంధించిన వ్యవహారం, నిర్మాణానికి సంబంధించిన గొడవ ఒకటి జరుగుతోంది. దీంతో పాటు కొంతమంది కీలకమైనటువంటి ఆయన అభిమాన సంఘాల్లో కీలకమైన వ్యక్తులు ప్రత్యేకంగా వెళ్ళి ఆయన్ని పెద్ద షూటింగ్ గ్యాప్లో కలిసి వచ్చారు. ఆయన గాయం తగ్గుముఖం పట్టింది, ఆయన షూటింగ్లో పాల్గొంటున్నాడు అనడానికి నిదర్శనమే ఆ ఫోటోలన్నీ. సో పెద్ద సినిమా ఒక కొత్త, ఇప్పటి వరకు ప్రమోషన్ మీద వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఇమేజ్ కంటే కూడా, బజ్ కంటే కూడా ఈరోజు రిలీజ్ చేసినటువంటి స్పెషల్ గేమ్స్ క్రియేట్ చేసిన బజ్ ఎక్కువ. ఇప్పుడు ఆ సినిమా ఈ పర్టికులర్ గ్లిమ్స్ చూసిన తర్వాత సినిమాలో హిట్ కళ కనిపిస్తోంది అని మాట్లాడుతున్నారు జనాలు. కనుక ఒక సాలిడ్ హిట్ కొట్టబోతున్నాడు పెద్ద సినిమా నుంచి రామ్ చరణ్ అనేది ఈ గ్లిమ్స్ ద్వారా అర్థం చేయించడం జరిగింది. అది అప్రిషియేట్ చేసే పద్ధతిలో ఉంది. పర్టికులర్గా ఆయన పోస్చర్ చాలా బాగుంది, ఆ గద పట్టుకుని కూర్చున్నటువంటి తీరు చాలా బాగుంది.